తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీఆర్ఎస్ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత బీజేపీ నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. తమకు సరైన సంఖ్యాబలం లేదు కాబట్టి దాదాపుగా ఈ పోటీకి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది? కేడర్ అయితే ఖచ్చితంగా పోటీ చేసి తీరాలి. సిట్టింగ్ సీటు ఖాళీ అవుతున్న నేపథ్యంలో గ్రేటర్ లో మనకు బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా పోటీ చేసి తీరాలని అనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అసలు కేడర్ అయితే ఖచ్చితంగా పోటీ చేసి తీరాల్సిందే అని చెప్తోంది. మరి బీఆర్ఎస్ నిర్ణయం ఎటువైపు ఉండబోతోంది? ప్రస్తుతం సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకి సంబంధించి పోటీ చేయాలా వద్దా అనేది బీఆర్ఎస్ ఇంకా తర్జన భర్జన పడుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సీటు ఆ బీఆర్ఎస్ ఖాతాలోనే ఉంది. ఈ సీటే ఇప్పుడు ఖాళీ అయింది కాబట్టి ఇక్కడే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇక్కడ పోటీ చేసేటటువంటి అంశంపై బీఆర్ఎస్ ఇంకా ఆలోచిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్లు అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో పాటుగా ఎంపీలు కూడా ఓటు వేసేటటువంటి ఈ స్థానంలో బీఆర్ఎస్కి ఎంఐఎం తర్వాత రెండవ పొజిషన్లో ఉంది. ఉన్నటువంటి సీట్ల సంఖ్యను చూసుకుంటే రెండవ పొజిషన్లో ఉంది. కానీ గెలిచేటంత సీట్లు లేవు అని బీఆర్ఎస్ ఆలోచిస్తుంది. ఇటు కాంగ్రెస్ ఎంఐఎంకి మద్దతు చేస్తుంది కాబట్టి ఆ రెండు కలిపి పోటీ చేసినా లేకుంటే ఎంఐఎం సింగిల్గా చేసినా సరే ఆ బీఆర్ఎస్ గెలిచేటటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి పోటీ చేసే అంశంపై ఆలోచిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ బేషరతుగా ఎంఐఎంకి మద్దతు ఇస్తే డైరెక్ట్గా ఎంఐఎం గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ పోటీ చేయాలా వద్దా అన్న దానిపై ఆలోచిస్తుంది. అయితే క్యాడర్ నుంచి ఇప్పటికే ఇటు గతంలో జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, మిగతా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పోటీ చేయలేదు కాబట్టి అక్కడ కొంత బీజేపీ పుంజుకుంది అనేటటువంటి అంశం వచ్చింది. బీజేపీ చాలా ఎక్కువ స్థానాల్లో గెలిచినటువంటి అంశం కాబట్టి బీజేపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. అదేవిధంగా మనం పోటీ చేసి రంగంలో ఉండడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఓట్లు మనకు వస్తాయనేది పట్టభద్రుల ఎన్నికల సమయంలోనే పార్టీ క్యాడర్లో వినిపించింది. కానీ ఇది మాత్రం డిఫరెంట్. కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా కార్పొరేటర్లు అంటే ఆల్రెడీ ఎన్నికై స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు మాత్రమే ఓటు వేయాలి కాబట్టి ఇక్కడ నేరుగా సంఖ్యను కూడా లెక్క పెట్టవచ్చు. ఎవరెవరు ఓటు ఎవరికి వేస్తారనేది కూడా లెక్క పెట్టవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి పోటీ చేసే అంశంపై క్యాడర్కి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది అధిష్టానం. ఎందుకంటే ఇక్కడ పోటీ చేయడం ద్వారా మళ్ళీ ఓడిపోయాము, పోటీ చేసి ఓడిపోయాము అని చెప్పేదానికంటే పోటీలో లేకుండా ఉండడము బాగుంటుందనేది పార్టీ ఆలోచిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సపరేట్గా అభ్యర్థిని అదేవిధంగా ఎంఐఎం సపరేట్గా అభ్యర్థిని పెడితే ఆ సమయంలో పోటీ చేసే అంశంపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని కూడా అధిష్టానం క్యాడర్కు చెప్తుంది. ఆ సమయంలో బీజేపీ కూడా అభ్యర్థిని పెట్టే విషయం కూడా చూసి ఆచితూచి ఆలోచించాలని చూస్తుంది. ఇంకా 4-5 రోజుల సమయం కూడా నామినేషన్ వేయడానికి సమయం ఉంది కాబట్టి ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం లేదు. పార్టీలో పోటీ చేసే అంశంపై కూడా చర్చ ఎక్కడ కూడా జరగట్లేదు. కేవలం క్యాడర్ నుంచి వచ్చేటటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోవాలా, ఏం చేయాలన్న దానిపై అయితే ఇక అధికారికంగా ప్రకటించలేదు. నళిని. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.